ఏమో ఏమో అవి రకంగా ఇప్పుడు లేచిండు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా చిన్న పాప ఇంట్రో చెప్తుంటే ఎట్లా చూస్తుంది, మాకు గట్టిగా చూస్తుందా పా గుర్రని. ఏం చూస్తున్నావురా నువ్వు నన్ను ఎత్తుకున్నట్టానే? మా గ్రాండ్గాడ్ అయితే నిన్న మొన్న వేడా ఇవాళ వచ్చాడు ఆ ఊరికి. ఏమైనా పేను పని అన్నీ అంటే ఏంటి? ఏమి నెత్తి దువ్వేకేమి అవులే చేతులది నూనె వేసుకునేవాళ్ళ. సరేలే ఇప్పుడు నెత్తి దూకునే వాళ్ళ. అప్పుడేం చదివిస్తుంది ఈ పాప నాకు తెలిసి అన్నయ్యరా ఇట్లా రుబ్బాట్లు కట్టుకోండి బడి పోవాలా. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక ఏమి ఇన్ని టమాటా పండ్లు బాగుండాలి కానీ యాడ వేంట గడ చేనులాన ఎవరు లేకుంటే చేనులు ఎత్తుకొని వస్తుంది. చేనులానా ఎవరు లేకుండా పొద్దున్నే అందుకు పోయి నాణ్యత తిప్పుకొని వస్తాయి. చెప్పురా యాడవి యాడు అనకాశాను అంటావు మరి పండుకున్నట్టు 50 రూపాయలు ఉన్నాయా అనకాశాను అడగలేదు నేను. అది సరే 50 రూపాయలకి ఇన్నట్టు ఎవరు ఇస్తారు నీకు? ఇచ్చింది మరి. అవునా? 50 రూపాయలకి 4 కేజీలు వచ్చిండే ఆటోలోకి వేసుకొని వచ్చింది. నేను కష్టం నొక్కుతుంటే బయట కష్టం నొక్కుతుంటే మీ అన్నింటి భర్త టమాటా పనులు బాగుంటాయి చూడు అనకాశ అని చెప్పి కొంతమంది తీసుకొని వస్తుంటే 50 రూపాయలకి 4 కేజీలు అంటే తీసుకుంటాం అనమాట. సంగం రోజులు వస్తాయి వినోద్ ఇన్ని టమాటా పండ్లు ఇన్ని ఏంటంటే దోరగాయలు అవే, కొన్ని దోరగాయలు అవే, కొన్ని పండు మాగేవే. అంతలో వచ్చి మచ్చలు ఏమి లేవు టమాటా పండుకి బాగాదే. ఇవి మా ఇంట్లో మాత్రానికి బాగా తినొచ్చు. కొంచెం ఉప్పు కారం వేసుకొని అప్పుడు తింటుంటే కారం ఏంటికి వేసుకుంటావు? ఉప్పు వేసుకుంటావు? నేను వేసుకుంటుంటే ఉప్పు కారం కొంచెం. మీకు ఎవరికైనా గుర్తుంటే ఒకసారి కామెంట్ చేయండి. అబ్బా చిన్నగా ఉన్నప్పుడైతే ఇంకా కొంచెం ఇట్లా తీసి ఇలా కొంచెం కాఫీ పెట్టి ఉప్పు వేసుకొని తింటుంటాం కదా, అది ఎవరికైనా గుర్తుందే? నాకైతే గుర్తుంది. మా అమ్మ దాపెట్టుకుంటుండే చింతపండు కానీ టమాటా పండ్లు కానీ తింటుంది అనుకోసేదండి. టమాటా పండ్లు అయితే మాత్రానికి 50 రూపాయలకి 4 కేజీలు అనుకోసానే వచ్చింది. ఆ ఎవ్వరు అయితే ఆ చేయను అయిపోయి ఉంటాడు. ఎందుకన్నా అంత తక్కువ ఇచ్చిపోతున్నావు అని మా బావ అడిగితే తిననన్నా జనాలు తిననన్నా అనుకోసానే ఉన్నారు ఫ్రెండ్స్, మంచి కూడా ఉన్నారు భూమి మీద. లేకపోతే పాపం తినలానా తినని అనుకోసానే ఏమో అనిపించి నాకు ఎంత బాగా కదా. ఒక 2 వారాలు ఏం పైనే వస్తాయి ఇవన్నీ. రోజు టమాటా పండ్ల కింద లెక్కేసుకున్నా కూడా చెమ్మునొట్టు వస్తాయి ఇవన్నీ మా టమాటా పండ్లు. అందుకోసమనే ఇంకా 50 రూపాయలు కదా, ఇంకా వచ్చే ఇంటికాడికని అయితే తీసుకుంటాను నేను అనమాట. తింటావా? కొంచెం ఎర్ర మాగినవన్నీ అయితే ఎక్కువ రోజులు ఉండేలే వినోద్. ఎర్ర మాగినవి పేరు పాప కొంచెం ఎర్ర మాగినవి, లేకపోతే కొంచెం ఏమైనా అటు ఇటు నిన్ను అయితే ఆ రేటుకి ఇచ్చిపోయారని ఒప్పుకోవచ్చు. ఫ్రెష్ కాయలు ఇంకా ఏమో మా టైం బాగుందో అనుకో. అందుకోసమనే తీసుకుంటే సో థ్యాంక్స్ అన్నా. ఒకవేళ వీడియో గురించి చూస్తారో జూన్లో తెలియదు కానీ ఈ రేటుకి టమాటా పండ్లు ఇచ్చిపోయిందని చాలా థ్యాంక్స్ అబ్బా. ఇంకా పండుకొని ఊర్లో ఇచ్చిపోయారు జనాలు, లేకుంటే కానీ ఇంకా పోతుండే. 2 బాక్సులు ఒకటే ఏమో మిగిలిన ఇంకొంచెం ముందుకు పోయాయి. అయినా ఎన్ని బాక్సులు అయిపోయి తెలుసుడా. ఇది చూడు టమాటా పండు మీద టమాటా పండు పెట్టి పడిపోద్దు. ఫ్రెండ్స్, సో ఇన్ని రోజులకైతే కుండ లైన్లోకి వచ్చిందనమాట. సో భారతి అయితే నానబెట్టింది కదా, అసలు వాళ్ళే తెచ్చినప్పటి నుంచి దీన్ని నానబెట్టి వాడాలని కొంతమంది కమెంట్స్ చేశారనమాట. సో అందుకోసమనే నిన్న రాత్రి అయితే నానబెట్టి ఈరోజు పనికి వచ్చింది అనమాట. ఎప్పుడైనా కానీ చేద్దాం దిగుమా ఇక అది కుండ తీసుకున్నాం కుండ దిగు. నిన్న రాత్రి మరి మట్టి చేసుకొని మరి అయితే నేను కుండనైతే నానబెట్టేటప్పుడు అయితే సుయ్యి 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 ఎంత అంటుండేది. అసలు ఎండకి బాగా కాలుంటారు ఏమా బాగా
పగిలిపోతుందమ్మా తల్లి జరుగు అక్కడ. మీరు పట్టుకుంటావా? నన్ను తీసుకుంటాను, ఇంకొక కుండ తీసుకున్నాక ఇది తీసుకుంటాను. ట్యాంక్గా ఇది అసలు ఇట్లా నానబెట్టాలని తెలియదు అనమాట కుండని. అందుకోసమనే నేను వినోదని అడిగితే నానబెట్టాలి చూడి రాత్రల్లా అనుకసి అని చెప్పా. రాత్రల్లా అయితే కుండని బాగా నానబెట్టానే. ఇంకా ఇప్పుడైతే కుండని అయితే వంటలకి వాడుకోవచ్చు అనమాట. బాగా పనికొస్తుంది అనమాట. కుండ చల్లగా చలికాలం కదా, నీళ్ళు చల్లగా అయిపోయేవే, ఎంత కన్నీగా. ఇంక ఇప్పుడైతే ఇంకొకసారి అయితే మంచి నీళ్ళలా కడుగుతాను. కడిగి ఇంకా తీసుకొని పోదాం పైకి. జరుగైరా ఈ నీళ్ళు చల్లు. నాను రాత్రి అమ్మలు చూస్తారు ఇంకా ఇడిచిపెట్టాలని తిన్నా అనుకుంటే, కాకపోతే ఎవరు వచ్చలేరు ఇంటికి. ఇప్పుడు అసలు తక్కువ ఏడికి బాబాయమ్మా అది ఏం నీళ్ళకేసేవాని కుండ అమ్మాది అంటే కుండ మరి ఏమట్లేదా కుండ అంటది. చూపిస్తాట్లే తర్వాత అంటే మంచి నీళ్ళ కడిగి తీసుకొని పోదాంపా. ఇంకా కొత్త కుండ బాగా కనిపిస్తుంది కదా నాని తర్వాత. మంచి వంట కూడా అట్లా చికెన్ మడల ఏమన్నా నువ్వు అడుగుతావా? దాంట్లోకి ఎగురుగా ఊకుండా చేసిన చేస్తా. నీళ్ళు చల్లగా రాయరా పై వదం పండుగ పా అమ్మ. దాంట్లోకి వంట చేద్దాము సైడ్కి పండి. దాన్ని కడుక్కొని వస్తాను. రా డాడీ మనం బాబు. తీసాను కదా వీడియో. హాయ్ అను హాయ్ అంటే చెయ్యి కూడా అమ్మా. సూర్యుడు వెలుగుతున్నాడు అబ్బా లైట్గా. అసలు చలి తట్టుకోలేకపోతున్నాం ఈ చలికి. అయిపోయి రావినది మరి ఎండ వస్తుంది. మరి ఆకలి కుట్టం చేద్దాం రా చక్కన. జరమ్మా కాలులోకి వస్తుంది. ఎక్కడ పోతారు నన్ను నిలిచిపెట్టాలి మన సరిగ్గా ఉడకాడుకుంటుంటుంది చూడు. అమ్మో కుండే పెద్దదాయా పొయ్యే చిన్నగాయా మనకి ఇట్లా వంటలు చేయడానికి. అసలు యూతులు పొందలేదు చూడది. లేదు ఇప్పుడు తింటా పని లేదు. ఫస్ట్ బ్యాల్ ఉడకబెట్టాలి. మరి ఇంకా ఇప్పుడైతే మాత్రానికి ప్రస్తుతానికి టైం అయితే మాత్రానికి ఇంకా మధ్యాహ్నం 2 అయింది అనమాట. ఇంకా 12 గంటలకే వినోద్ అయితే మరి మామూలుగా అయితే పని వేడే. ఇంకా ఈ అమ్మలు రెడీ చేసి నేను రెడీ అయితే తలకాల ఈ టైం అయ్యా బూగుడు తింటాం అనమాట మధ్యాహ్నము. ఏమమ్మా అట్లా చూస్తావు? యాడ చూస్తున్నావు చిన్ని పాప? చిన్ని పాపలు. ఇంకా ఎండ పడ్డప్పుడు కదా ఇంక పాపని బయటకు అయితే తీసుకుపోను. ఇంక ఈ టైం అప్పుడైతే మన సంగం ఇంట్లోనే పెట్టుకొని కూర్చుంటాను అనమాట పాపని. ఇంకా ఈడు చూడండి మా పెద్ద బిడ్డని. హాయ్ చెప్పాయిరా. హాయ్ చెప్పు. హాయ్ నాటిపోయాడా? యాటివా అటువైనా పనికి కదా పోయింది. ఇంకా మొత్తానికి అయితే ఇంట్లో తీటి చేసి వచ్చి అయితే మాత్రానికి మా ఐరా తల్లి అయితే మా ఇవ్వద్దు అట్లే పండుకునేది అనమాట. వచ్చి ఐరా ఈరోజు ఏమి ఇంత చక్కని పండుకునేది ఇంకా ఎత్తుకొని పోతానులే. తీటి చేసి వచ్చి బట్టలలో ఎన్ని బట్టలు తీటి చేసి వచ్చి బట్టలన్నీ మార్చుకుంటూ కూర్చునేది. పండుకున్నానులే. ఈ కోతి చూడండి అబ్బో. అమ్మో ఇంకోటి వచ్చాడా ఇంకా ఏమో అయి రకంగా ఇప్పుడు లేచిండు. ఇంకొక లేదు పట్టుకో
ఫుల్ భయపడే సైడ్కి రా. 2 మాటలైంది దగ్గర నుండి చూడబట్టి మా పాప కోతిని ఫుల్ భయపడితే పండుగ నిండి చూడ కదా అవ్వ మీద ఎట్లా పండుగ నిండే ఆ కోతి ఎంత అలకలు ఎట్లా లేసేది చూడండి లేదు అయిపోయారా భయపడేవు కదా డాడీ లేదమ్మ ఫాయ చూ అంటే కదా నన్ను కదా అంటే కదా పండుగ నిండే కదా అబ్బా అవ్వ మీద ఎట్లా పండుకునేదే లేచే పాపం. అవేమి ఎక్కడి నుంచి చేరేమి ఇటుకొచ్చి చేరేమి అక్కడ నుండి వచ్చా గుడి కానుంటే ఇట్లా పైకి తీగలు ఎక్క వచ్చావు చూడాలి మన దాని మీదకి వచ్చాయిగా అమ్మ ఇంట్లో కన్నా శ్రీలంకసం తిని పిలిస్తే కదా అయిరా అయిరా ఫుల్ నిద్ర పోయిన పాపం కదా తినేటి గిరేటి బయట పెట్టద్దా అలవాటు పడిన అనుకో. ఫాయలా లేదు ఫాయ ఫాయ తినేక తినేక ఏమన్నా ఉంటే ఇఫో అల్లి పేసాడ ఎట్లే ఈ పాప కొంచెం ధైర్యం నేర్పి ఇంత బిత్తరదా ఆయరా భయపడేవు కదా నేను పాపను తొట్లు ఊపుతున్నాను ఆ అమ్మని ఈ అమ్మ ఎత్తుకునేదే అవ్వద్దుండే నువ్వు అరిసిన అరపడంకే భయపడింది ఆ పాప కోతి వచ్చా పిలిచి కదా అరపుకి వేసినట్లా కదారా అందుకు కవ్వని ఒకటే తినడు మా పాపకు బాగా వచ్చు కదారా